మనం ఇప్పుడు జేఎన్టీయు ప్రాంగణంలో ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద నిలబడ్డాము. ఇక్కడే షైనింగ్ స్టార్ 2026 అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థులు అలాగే ప్రతి విద్యార్థికి ఒక తల్లి ఒక తండ్రిని అలో చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ఈ ఆడిటోరియం ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్తాం. హాల్లో కుడివైపున మనం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తాము. రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అట్నుంచి ఈ మెయిన్ పాసేజ్ ద్వారా తల్లిదండ్రులు మాత్రమే ఆడిటోరియం లోపలికి అలౌ చేస్తాము. కుడివైపు ఉన్న రిజిస్ట్రేషన్ తర్వాత క్రిందికి దిగితే అక్కడ వాల్స్ ఏర్పాటు చేస్తాము. డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్, సజెషన్ వాల్ అని 3 రకాల వాల్స్ ఉంటాయి. ఆ 3 రకాల వాల్స్లో కూడా ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క అభిప్రాయము, వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రణాళిక, అలాగే ఇంత మంచి కార్యక్రమానికి వాళ్ళు కృతజ్ఞత తెలియజేయడం అనేవి వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక మెంటర్ని నియమించాము. ప్రతి 25 మంది విద్యార్థులకి ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ వాళ్ళని ఆడిటోరియంలో ప్లేస్మెంట్లో సక్రమంగా కూర్చోబెడతారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో తర్వాత కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ విచ్చేయవలసి ఉంటుంది. కారణం ఏమంటే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఉదయం 10 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కలెక్టర్ గారి ప్రత్యేకమైన చొరవతో ఈ కార్యక్రమం ఈ విధంగా రూపొందించుకుంటుంది. మరి లోపల 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. 1 గంటకి విద్యార్థికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మరియు ఆఫీషియల్స్ అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి అందరూ ఉన్నతాధికారులు కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ పాల్గొని అందరూ దీన్ని సక్సెస్ చేయగలుగుతారని మరీ కోరుతున్నాను. షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది సార్. ఈ కార్యక్రమానికి మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన 38 మంది స్టూడెంట్స్ను ఎన్నిక చేయడం జరిగింది. ఈ 38 మంది కూడా అన్ని మేజర్స్ నుండి, అన్ని కేటగిరీ నుండి, అన్ని గ్రూపుల నుండి కూడా ఎన్నిక చేయడం జరిగింది సార్. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈఓ గారితో, ఆర్ఏఓ గారితో మరి సమిష్టిగా మేము ముగ్గురం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. ఈ విద్యార్థులు ప్రవేశించాల్సిన మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి వెళ్తే కుడివైపు ఇక్కడ రిజిస్ట్రేషన్ మెయిన్ ఎంట్రన్స్ లో లాగానే కుడివైపున రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ నిర్వహించిన తర్వాత ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్ళగానే కుడివైపు ఒక పాసేజ్ ఉంటుంది కారిడార్. ఈ కారిడార్ నుంచి కిందికి దిగుతారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక్కడే వాల్స్లో వాళ్ళు డ్రీమ్ వాల్, ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ డ్రీమ్ వాల్ అలాగే సజెషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇక్కడే వారు తమ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ సూచనలను అలాగే వారి భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయిన హై స్కూల్ విద్యార్థులు అవసరం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అందరూ కూడా కుడివైపు ఉన్న కారిడార్ నుంచి ముందుకు వెళ్తారు. ముందుకు దిగ్గానే హై స్కూల్ విద్యార్థులకు గాను డ్రీమ్ వాల్, సజెషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విద్యార్థులకి ఒక మెంటర్ ఉంటారు. డ్రీమ్ వాల్, సజెషన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు రాయడానికి కూడా మెంటర్ సహాయపడతారు. మరొక మెంటర్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని సీటింగ్లో కూర్చోబెడతారు. అందువల్ల అంతా కూడా సక్రమంగా క్రమశిక్షణ రహితంగా జరుగుతుంది. తల్లిదండ్రులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, ఉదయం అందరూ కూడా తప్పనిసరిగా 8 గంటలకు ఈ ఆడిటోరియం వద్దకు చేరాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మెంటర్ సహాయంతో వారికి కూర్చోబెడతాము. తర్వాత వారందరికీ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇక్కడ దిగువన డైనింగ్ హాల్ ఉంది. డైనింగ్ హాల్లో వారికి భోజన వస్తువు కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా వారు మధ్యాహ్న భోజనం కూడా పూర్తి చేసుకొని సంతోషంగా వారు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన మెడలు, సర్టిఫికెట్టు అలాగే క్యాష్ ప్రైజ్ కూడా తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరు గారబరాబు రాసే పని లేదు. అంతా ప్రశాంతంగా జరగడం కోసం తల్లిదండ్రులందరూ కూడా సహకరించాలని, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇది ఎన్టీఆర్ ఆడిటోరియం, ఇది జేఎన్టీయూ ప్రాంగణంలో ఉంది. దీంట్లో 3 వరుసల్లో సీట్లు ఉంటాయి. మొదటి వరుసలో 11 సీట్లు ఉన్నాయి, మధ్య వరుసలో 14, ఒక వరుసకి సీట్లు ఉంటాయి, చివరి వరుసలో కూడా 11 సీట్లు ఉన్నాయి. కానీ దీంట్లో మొదటి 2 వరుసల్ని హై స్కూల్ విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది. మరొక వరుసను పాత్రికేయుల కోసము అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది. ముందు భాగం అంతా కూడా విద్యార్థులే కూర్చుంటారు, హై స్కూల్ విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు. తర్వాత వెనక ఉన్న వరుసల్లో తల్లిదండ్రులు అలాగే ఇతర అతిథులు కూడా కూర్చుంటారు. 3 వరుసల్ని పాత్రికేయులకు విడిచిపెట్టడం జరిగింది. మా మెంబర్స్ వల్ల నేను అట్లా 76, 77